చాలా మంది నన్ను ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే జవాదు అంటే ఏంటక్క, జవాదుని ఎలా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలు మాకు తెలియజేయండి అక్క అని అడుగుతున్నారు అనమాట. దీని గురించి నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ అనేవి షేర్ చేశాను. అయితే అవి పాత వీడియోస్ అవ్వడం వల్ల మీకు ఆ నోటిఫికేషన్స్ రాకపోయి ఉండొచ్చు. చూసే వారి కోసం అనేది ఇప్పుడు ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. జవాదు అనేది మన దగ్గర 3 రకాలుగా అవైలబుల్ ఉందండి. అవేంటో కూడా చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజ అనేసి అనేక రకాల పూజల సామగ్రి అందుబాటులో ఉంది. ఇంకా ఉంది అనుకుంటే కనుక స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేయండి, లేదు అంటే www.sripanchamipuja.net లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి. మనం పోస్టల్ ద్వారా పంపిస్తాము. ప్రోడక్ట్ మీకు వచ్చి చేరడానికి డిస్పాచ్ చేసిన దగ్గర నుంచి 4 to 10 వర్కింగ్ డేస్ అయితే తప్పకుండా పడుతుంది. అలాగే మన ఛానల్లో దసరా పూజా కిట్ కూడా లాంచ్ చేసామండి. ఇప్పటికే చాలా మంది ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే వీడియో చూడాలి అనుకుంటే కనుక ఏమేమి వస్తువులు ఉన్నాయని చెప్పేసి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జవాదు అనేది కొన్ని మూలికలతో తయారు చేసిన ఒక సుగంధ ద్రవ్యం అన్నమాట. ఇది మనకి ఎక్కువగా పూజల్లో, దేవాలయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ మధ్య మనకి చాలా మందికి దీని గురించి అనేది ఎక్కువగా తెలిసిన విషయం. నేను 4 సంవత్సరాల క్రితమే ఈ జవాదు అంటే ఏంటో కూడా నేను వీడియో పెట్టాను. అప్పుడైతే చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినబడుతుంది జవాదు పౌడర్. పూజా సామాగ్రి షాప్ లో ఈ జవాదు అనేది 3 విధమైన వస్తువులుగా మనకి లభ్యం అవుతుందండి. అదేంటంటే ఒకటి వచ్చేసి జవాదు పౌడర్, రెండోది వచ్చేసి జవాదు పేస్ట్, ఇక మూడోది వచ్చేసి జవాదు అత్తర్. ఈ 3 రకాల మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఫస్ట్ జవాదు పౌడర్ కి వస్తే కనుక ఈ జవాదు పౌడర్ ని పూర్వం ఏంటంటే అప్పుడు సెంట్లు, బాడీ డియోడ్రెంట్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు కదా. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ జవాదు పౌడర్ ని స్నానం చేసిన నీటిలో కలుపుకొని రాసుకునేవారు, లేదు అంటే వాటర్ లో మిక్స్ చేసి బట్టలకు అనేది రాసుకునేవారు అనమాట. దాని ద్వారా ఏంటంటే మంచి సుగంధభరితమైన పరిమళం అనేది వచ్చేది. అదేంటంటే మన మైండ్ ని రిఫ్రెష్ చేసే విధంగా ఉంటుంది అనమాట ఈ జవాదు యొక్క పౌడర్ స్మెల్ మనం చూస్తే గనక. అయితే తర్వాత మన పూర్వీకులు ఏం చేసేవారంటే దీన్ని పూజల్లో కూడా ఎక్కువగా ఉపయోగించేవారండి. ఒకటి అప్పట్లో ఒంటికి రాసుకోవడానికే కాకుండా ముఖ్యమైనది ఏంటంటే పూజల్లో ఉపయోగించేవారు. ఈ జవాదు పౌడర్ యొక్క సువాసన మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనమాట. మహాలక్ష్మీదేవికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాల్లో ఈ జవాదు అనేది ఒకటిగా చెప్పొచ్చు. అయితే ఈ జవాదు పౌడర్ ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి దేవాలయాల్లో ఏమైనా అభిషేకాలు జరుగుతున్నప్పుడు, లేదు అంటే మనకున్న ఏమైనా కష్టాలు తొలగడానికి దేవాలయాల్లో అభిషేకానికి యూజ్ చేసే విధంగా ఈ జవాదు పౌడర్ ని, అరగజాన్ని, పునుగుని ఇస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా శివాలయాల్లో అభిషేకానికి జవాదు పౌడర్ ఇస్తే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి దేవాలయాల్లో మనం ఎంటర్ అయిన వెంటనే ఏ విధమైన ఒక మంచి ఫీల్ కలుగుతుందో జవాదు పౌడర్ ని మన పూజ గదిలో ఉపయోగించడం కూడా అంతే ఫీల్ కలుగుతుంది. ఏంటంటే మనం బొట్లు పెడుతుంటాం పసుపు కుంకుమతో, ఆ పసుపులో కొంచెం జవాదు పౌడర్ మిక్స్ చేయడం, కుంకుమలో కొంచెం జవాదు పౌడర్ మిక్స్ చేసి మనం ఆ దేవుడి ఫోటోలు కనుక మనం బొట్లు పెడితే ఆ సువాసన అంతా కూడా ఆ పూజ గదిలో అలా విస్తరించి మనం పూజ చేసేటప్పుడు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ జవాదు పౌడర్ ని మనం ఆయిల్, దీపారాధనకు యూజ్ చేసే ఆయిల్ లో వేసుకోవచ్చు, లేదంటే దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ లో చిటికడ వేసి బాగా మిక్స్ చేసి వెలిగించినా కూడా మనకి మంచి సువాసన అనేది వస్తుంది. ఈ విధంగా మనం జవాదు పౌడర్ ని ఉపయోగించడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా కలశారాధన చేసేటప్పుడు కలశంలో జవాదు పౌడర్ వేయడం, అలాగే పూజ గదిలోనే అక్కడక్కడ జవాదు పౌడర్ ని చల్లడం వల్ల కూడా మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అయ్యి మన మనసు అనేది చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఒక మంచి సువాసన, ఇప్పుడు అడవిలో పువ్వులు పూచినప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది అని చెప్తూ ఉంటారు. అవి మనసును ప్రశాంతంగా ఉంచేలా చేస్తాయి. అదే విధంగా ఈ జవాదు కూడా. నెక్స్ట్ వచ్చేసి జవాదు పేస్ట్. ఈ జవాదు పేస్ట్ ని మనం పూజ గదిలో దేవుడికి ఫోటోలు పెట్టేటప్పుడు కుంకుమ అనేది రాలిపోకుండా ఉండడానికి జవాదు పేస్ట్ ని రాయడం, లేదంటే ఫోటో ఫ్రేమ్స్ చుట్టూ జవాదు పేస్ట్ రాయడం, పూజ సామాగ్రికి జవాదు పేస్ట్ రాయడం కూడా చాలా మంచిదండి. అలాగే ఈ జవాదు పేస్ట్ ని మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు ముందు కిందన కొంచెం జవాదు పేస్ట్ రాసి దాని మీద కుంకుమ పెట్టుకొని చూడండి, మీకు రోజంతా కుంకుమ అనేది అలాగే ఉంటుంది.
దానికి కూడా ఈ జవాదు పేస్ట్ ని మనం ఉపయోగించవచ్చు. అలాగే పసుపులో కానీ కుంకుమలో కానీ కలుపుకొని కూడా మనం జవాదు పేస్ట్ ని ఉపయోగించవచ్చు. ఇది కూడా ఒక మంచి సుగంధభరితమైన సువాసన అనేది వెదజల్లుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జవాదు అత్తర్. ఈ జవాదు అత్తర్ కూడా మనకి ఆయిల్ లో వేసుకుంటే చాలా మంచి సువాసన వస్తుంది. మనం దీపారాధన చేసే ఆయిల్ లో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి మంచి సువాసన వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి దృష్టి దోషం, చెడు దృష్టి తగలకుండా ఉండాలంటే వాళ్ళు స్నానం చేసిన తర్వాత జవాదు పౌడర్ ఒక చిటికెడు తీసుకొని కొంచెం నీటిలో మిక్స్ చేసి దాన్ని వాళ్ళ బట్టలకి రాయడం వల్ల ఆ సువాసన వల్ల చెడు దృష్టి గాని కను దృష్టి గాని వాళ్ళకి తగలకుండా ఉంటుంది. అలాగే మానసికంగా ఆందోళనగా ఉండేవాళ్ళు, డిప్రెషన్స్ లో ఉండేవాళ్ళు ఈ జవాదు ఒక పౌడర్ స్మెల్ ని చూస్తే వాళ్ళ మనసు అనేది చాలా శాంతంగా మారుతుంది. కానీ ఈ జవాదు అనేది చాలా విశేషమైనదండి. ఇది ఇన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదండి, జవాది అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. చాలా మంది అడిగారు, అందుకని సపరేట్ గా ఒక వీడియో చేద్దాం. ఈ వీడియోలో నేను అరగజేయండి ఏంటి, అవి ఎలా ఉపయోగిస్తానో కూడా నేను షేర్ చేస్తాను. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలంటే కూడా నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు తెలియకపోయినా కూడా మీకోసం తెలుసుకొని దాని గురించి సర్చ్ చేసి మీకు పూర్తి విషయాలు అందజేస్తాను. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమ. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.